అంబటి రాయుడు పేరంటేనే చాలా మందికి అది ఒక ఫెమిలియర్ నేమ్. అయినా ఒక క్రికెటర్ గా తెలుగు రాష్ట్రాల నుంచి ఎస్పెషల్లీ ఏపీ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఆయన అంతర్జాతీయ క్రికెట్ లో కూడా అదే స్థాయిలో పేరు తెచ్చుకోవడం జరిగింది. అలా అంబటి రాయుడు తనకంటూ కూడా కొంచెం ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు ఒక మంచి క్రికెటర్ గా. ఎంఎస్కే ప్రసాద్ లాంటి వాళ్ళ తర్వాత ఒక కొంతమంది రేర్ పీసులు క్రికెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంటర్ అయిన వాళ్ళు. అలా అంబటి రాయుడు కూడా తనకంటూ కొన్ని వివాదాలు ఆయన కెరీర్ లో చాలా ఉన్నాయి. బట్ తనకంటూ కూడా కొంత ఇమేజ్ అయితే తెచ్చుకున్నారు ఒక మంచి క్రికెటర్ గా. అలాంటి అంబటి రాయుడు తన కెరీర్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన కొన్ని రోజులు జగన్మోహన్ రెడ్డితో అసోసియేట్ కావడం జరిగింది. ఎస్పెషల్లీ 2019 తర్వాత కొన్ని కీలక కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ తరపున ఆయన పాల్గొన్నారు. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా అటు సోషల్ మీడియా వేదికగా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన కలవడం కూడా జరిగింది. ఆ పార్టీ తరపున అంబటి రాయుడు పోటీ చేస్తారన్న ప్రచారం కూడా చాలా సీరియస్ గా జరిగింది. ఆయనది ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి ఆయన ఆ స్థాయిలో క్రికెటర్ గా ఎదగడం జరిగింది. అందుకే ఆయనకు పొన్నూరు టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది.